హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్, ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. వీడియో చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీ బంధుమిత్రులు కానీ మీకు తెలిసిన వారు కానీ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియో అందరూ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అకౌంట్ ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ని వాచ్ చేస్తుండండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ వివరాలను ఒకసారి పరిశీలిద్దాము. దివ్యాంగులకు గుడ్ న్యూస్, 50,000 జమ, అర్హతలు ఇవే. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారిని స్వయం ఉపాధిగా వారికి జీవనోపాధిని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకేయడం జరిగింది. వీటిలో భాగంగానే 50,000 రూపాయలు అనేవి వారికైతే అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే సంసిద్ధమైంది. దీనికి సంబంధించి స్వయం ఉపాధికి వారికి కల్పించి దాదాపు కొన్ని యూనిట్లు ఏదైతే వారికి యూస్ఫుల్ అయిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ని కొన్ని మంజూరు చేసి దాదాపు వారికి 50,000 రూపాయలను కూడా అందజేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఇలా చూసుకున్నట్లయితే మనకు ఒక కరీంనగర్ డిస్టిక్లోనే దాదాపు 21 యూనిట్లు అనేది మంజూరు కావడం జరిగింది. వీటిలో భాగంగానే ఎవరైతే సబ్సిడీ తీసుకోవాలనుకుంటున్నారో వారు కంపల్సరీగా 100% అయితే 50,000 రూపాయలు అయితే సబ్సిడీతో పాటు వాళ్ళకి 50,000 రూపాయలు అయితే 100% సబ్సిడీ అందనుంది. అలాగే 80% సబ్సిడీతో దాదాపు 1,00,000 రూపాయలు, 70% సబ్సిడీతో 2 లక్షల వరకు వారైతే సబ్సిడీ పొందడానికి అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. వీటితో పాటుగానే 60% ఎవరైతే సబ్సిడీ తీసుకుంటారో వారికి 3 లక్షల రూపాయలు, అదేవిధంగా 50% సబ్సిడీ కింద ఎవరైతే తీసుకుంటారో వారికి దాదాపు 4 లక్షల రూపాయలు అనేటివి దివ్యాంగులకు ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే వారే స్వయం ఉపాధిగా వారికి జీవనోపాధి కల్పించాలని వారికైతే ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీటిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరికి పెన్షన్స్తో పాటు ఇతర బెనిఫిట్స్ను కలిగించే యోచనలో ప్రభుత్వం మీద ఆలోచన చేస్తూ ఉందని చెప్పడం ఎటువంటి సందేహం తెలియదు. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే దివ్యాంగులు చాలా వరకు అయితే వారికి సొంత కాళ్ళపై నిలబడడానికి ప్రయత్నిస్తున్నారు. వారిని ఆదుకునే దిశగా వారికి పని కల్పించే విధంగా ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది. అయితే వీటితో పాటు 50,000 రూపాయలు కూడా వారికి ఆర్థికంగా అందుకోవడమే కాక వారి నుంచి ఏదైతే యూనిట్స్ ఉన్నాయో వారికి యూనిట్స్ కూడా మంజూరు చేసే దిశగా ప్రభుత్వం మీద ఆలోచన చేస్తూ ఉన్నది. వీటికి సంబంధించిన అర్హతలు ఒకసారి చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీకి సంబంధించి 40% ఎవరైతే దివ్యాంగత్వం ఉంటున్నారో అంటే దాదాపు 40% పాక్షికంగా ఎవరైతే ఉంటున్నారో వారికి ఈ యొక్క స్కీమ్ అయితే వర్తించనుంది. వీటితో పాటు వారి యొక్క ఏజ్ అనేది 20 నుంచి 50 సంవత్సరాలు ఉండాలి. వారి యొక్క ఇన్కమ్ గ్రామాల్లో చూసుకున్న ఇన్కమ్ అనేది 1.5 లక్షల ఇన్కమ్ ఉండాలి. పట్టణాల్లో చూసుకున్నట్లయితే 2 లక్షల వరకు వారి యొక్క వార్షిక ఆదాయం అయితే ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ సంబంధించి కూడా జూలై 14వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు అంటే ఈ యొక్క సంవత్సరంలో మరో రోజు అంటే రేపటి నుండే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ మీరు అందరూ కూడా అప్లై చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ యొక్క దరఖాస్తులను అయితే పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన వెంటనే ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు ఈ యొక్క యూనిట్లను అయితే మంజూరు చేసి 100% అయితే 50,000 రూపాయలు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. 80% అయితే 1,00,000 రూపాయలు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. దాదాపు 70% అంటే మీరు తీసుకోవాల్సిన డబ్బులు ఎందుకంటే ఇప్పుడు దాదాపు మీకు 1,00,000 రూపాయలు కావాలనుకుంటే 80% అయితే మనకైతే సబ్సిడీ అయితే అందడం జరుగుతుంది. మీకు 3 లక్షలు కావాలనుకుంటే 60% అయితే సబ్సిడీ కింద అందడం జరుగుతుంది. కాబట్టి మీరైతే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీగా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది దగ్గర ఉంచుకోవాలండి. కంపల్సరీగా చాలామంది మీకు సదరన్ సర్టిఫికేట్ లేని నేపథ్యంలో కంపల్సరీ మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ అయితే తీసి దగ్గర అయితే పెట్టుకోరి. అదేవిధంగా రేషన్ కార్డు, అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్, అదేవిధంగా ఇన్కమ్ కూడా కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మనకు వార్షిక ఆదాయం అనేది ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క వార్షిక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వార్షిక ఏదైతే ఉందో 1.5 లక్షలు అంటే 1.5 లక్షలు మన దాదాపు గ్రామాల్లోనే చాలా వరకు అయితే అప్లై చేస్తారు. కాబట్టి దీన్ని అయితే దృష్టిలో ఉంచుకొని మనం మీసాలో చూస్తే చాలా వరకు అయితే మండల ఆఫీస్లో ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సమయం చాలా వరకు లేట్ అవుతుంది. కాబట్టి మీరు తొందరగా అప్లికేషన్ తీసుకుంటున్నా అని తెలిస్తే కంపల్సరీగా మీరైతే
వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్న తర్వాత వీరికైతే అప్లికేషన్ అయితే ప్రాసెస్ చేసుకుని కంపల్సరీగా ఈ యొక్క అర్హతలు అయితే 40% దివ్యాంగత్వం ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించడం జరుగుతుంది. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్.